నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎవరెస్ట్ తాకాలని ఎందుకు అనిపిస్తుంది? ప్రమాదపు టంచుల్లో అంత మజా ఏంటి? ప్రాణాలు పోతున్నా పంతం ఎందుకు? స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. హిమాలయాలు ఈ పేరు వింటే చాలు మంచు కొండలు చప్పున గుర్తుకొస్తాయి. అంతేకాదు ఆ కొండల అంచులను ముద్దాడాలనిపిస్తాయి. పిక్కబలమో కొండబలమో తేల్చుకోవాలనిపిస్తుంది. ఎంత పెద్ద పర్వతమైనా పాదాక్రాంతం కావాల్సిందేనన్న ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనే ప్రాణాంతకంగా మారుతోంది. హిమాలయాల అంతు చూడాలన్న ఆలోచన కొద్దీ వెళ్తున్న వాళ్ల ప్రాణాలు ఆ మంచు కొండల్లో కలిసిపోతున్నాయి. ఇంతకీ ఎవరెస్ట్ వరకు చేరడం ఎలాంటి అనుభూతినిస్తుంది? ఇప్పుడు చూద్దాం. హిమాలయ పర్వతాలు మ్యాప్ లో చూడటానికి చిన్నగానే ఉంటాయి. ఏముంది అనుకుంటాం, కొండే కదా, ఎక్కేస్తే పోతుందన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అసలు కష్టం. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు వచ్చామా అన్న ప్రశ్న వేసుకోకుండా మానరు. హిమాలయాలకు వెళితే కాళ్లు కళ్ళు రెండూ అలసిపోవాల్సిందే. ఎందుకంటే ఒక పక్క ఎత్తైన కొండలను ఎక్కడానికి కాళ్లు పడరాని పాటలు పడుతుంటే ఆ అద్భుత దృశ్యాలను ఆ జన్మాంతం బంధించేసుకోవాలన్న ఆతృత కొద్దీ కళ్లు పెద్దవి చేసి చేసి అలసిపోవాల్సి వస్తుంది. అందాలలో అహో మహోదయం పాటలు చూసి అదంతా సెట్టింగ్ అనుకుంటాం. అదే అక్కడ ఎలాంటి సెట్టింగ్ లేకుండానే ప్రకృతి కాంత పులకింత తెప్పిస్తుంది. ఆ అందాలను తనివితీరా ఆస్వాదించాలన్న ఆశ కొద్దీ వెళ్లిన వాళ్లు పడే మానసిక శారీరక శ్రమ అంతా ఇంత కాదు. హిమాలయ పర్వతాలను ఎక్కడం ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన విషయం. ఇంత పెద్ద ఫిజికల్ అండ్ మెంటల్ ఛాలెంజ్ మరెక్కడా లేదని అంటారు ఈ యాత్రకు వచ్చిన వాళ్లు. ఏ డాక్టర్ల సాయం లేకుండానే, ఏ టెస్టులు చేయించుకోకుండానే మనమెంత ఆరోగ్యంగా ఉన్నామో తెలుసుకోవడానికి హిమాలయాలు వస్తే చాలు మనమేంటో, మన ఆరోగ్య స్థితిగతులేంటో స్పష్టమైపోతాయి. ఒక పక్క పైకి ఎక్కే కొద్దీ చలి చంపేస్తుంది, మెదడు మొద్దుబారిపోతుంది. అందరిది ఒకటే ఆలోచన, ఈ కొండను లొంగ తీసుకోవడం ఎలా అన్నదే ఆరాటం. ఒక్కోసారి ఆ కొండలు లోయలను చూస్తే భయం హడలెత్తిస్తుంది. మరెప్పుడూ అనుభవించిన ఎక్సైట్మెంట్ అనుభవంలోకి వస్తుంది. ఆ కొండల్లోకి వెళ్లే కొద్దీ కోనలు వస్తాయి. ఒక్కో చోట విస్తారమైన అడవులు దర్శనమిస్తాయి. ఆ వెంటనే జనావాసాలు. సడన్ గా మెట్లు ఎక్కాల్సి వస్తుంది. సస్పెన్షన్ బ్రిడ్జెస్ ఉర్రూతులోగిస్తాయి. మరొక చోట నిలువెత్తు కొండలు ఛాలెంజ్ విసురుతాయి. ఎన్నేసి ఎత్తు పల్లాలున్నాయో అన్నేసి ఎత్తు పల్లాలను ఒకేసారి చూసిన ఎక్స్పీరియన్స్. ఎక్కాల్సిన ఎత్తులు ఎక్కువ, ఒంట్లో సత్తువ తక్కువ. జీవితంలోని సమస్తమైన సమస్యలు మొత్తం హిమాలయాలను ఎక్కడంలో కనిపిస్తుంది. ముందుకే తప్ప వెనక్కు వెళ్లటానికి లేదు. వేల అడుగులను దాటాక ఆ విజయ గర్వం ఆస్వాదించడానికి ఒక్కోసారి శక్తి సరిపోదు. ఆ అందాలను ఆస్వాదించడానికి మనసు రాదు. నిర్మానుష్యమైన ఆ కొండల మీద మంచు కొండలు తమను తాము పరిచయం చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతూ పోవాలి. ఎవరైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరెస్ట్ చేరుతారో వాళ్లు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సాహసం చేసినట్టే. ఆ గర్వం జీవితాంతం వెన్నంటే ఉంటుందనడంలో సందేహం లేదు. అక్కడ మనసు కొన్నింటిని ఆస్వాదించడానికి సహకరించకపోయినా ఆ జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. భూమి ఆకాశాలకు అత్యంత దగ్గరగా మసులుతున్న ఆ అనుభవం అసాధారణం.
ఎంత నీరసం ఆవహిస్తున్నా, ఒంట్లో శక్తి తగ్గినట్టు కనిపించినా అంతలోనే ఏ గరుడ పక్షో అయిపోతే బావుండు. అలా ఎగురుతూ ఆ పర్వతపుటంచులను ముద్దాడితే భలే ఉంటుందని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఒక్క ట్రిప్పుతో ఎన్నో అనుభవాలను ఆస్వాదించవచ్చు. కాబట్టే అందరికీ హిమాలయ యాత్ర చేయాలన్న ఆశ కలుగుతుంది. అది ఆశయంగా మారిపోతుంది. ఎవరెస్టును ముద్దాడి తమ సత్తా చాటాలనిపిస్తుంది. ఇందులో భాగంగా కొందరు విజయం సాధిస్తుంటారు. మరికొందరు మొదటిసారి వీలు కాక పదే పదే ప్రయత్నించి అనుకున్నది సాధిస్తుంటారు. ఇటీవల కాలంలో హిమాలయాలు అధిరోహించి అభినందనలు అందుకున్న వాళ్లున్నారు. ఆ ప్రమాదపు డంచులను ముద్దాడాలన్న ఆలోచన కొద్దీ అసువులు తీసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. పర్వతారోహణ అంత సామాన్యమైన విషయం కాదు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ చేయాల్సిన ఒకానొక సాహసం. సాహసయాత్ర ఒక్కోసారి ఆఖరు యాత్ర కావచ్చు. ఈ సీజన్లో హిమాలయాలకు వెళ్లిన వాళ్లు మృత్యువాత పడ్డం చూస్తుంటే హిమాలయ యాత్ర అంటే హడలెత్తుతోంది. రెండేళ్ల క్రితం తెలంగాణ నుంచి మలావత్ పూర్ణ, ఆనంద్ కుమార్లు ఎవరెస్ట్ చిన్నపోయేలా చేసిన ఘటన అందరికీ తెలిసిందే. తెలుగు ప్రజల సాహసమేంటో ప్రపంచమంతా తెలిసేలా చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించారు. ఇలా అందరికీ సాధ్యం కాదు. కొందరు హిమాలయాల ముందు చతికలు పడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాపాయం కొని తెచ్చుకుంటారు. హిమాలయాలను అధిరోహించడానికి ఆరోగ్యం, అదృష్టం రెండూ కలిసి రావాలి. భూమి మీద నూకలుంటేనే, లేకుంటే ఈ యాత్రలో ఏవైనా జరగచ్చు. మొన్నంటే మొన్న ఎవరెస్ట్ ఎక్కడానికి వచ్చిన భారతీయుడు ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. సుభాష్ పాల్ అనే వ్యక్తి ఆరోగ్యం బాగాలేకపోవడంతో శిఖరం నుంచి శిబిరానికి తీసుకొచ్చేసరికి చనిపోయారు. పాల్ మొత్తం 8,849 మీటర్ల కొండను చేరారు. వాస్తవానికి 8,000 మీటర్ల ఎత్తుకు చేరగానే అది డేంజరస్ జోన్ గా మారుతుంది. అక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందని కారణంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది. దానికి తోడు పాల్ వెళుతున్న దారిలో మంచు కూడా కూలింది. దీంతో ప్రాణాపాయం ఎదురైంది. ఒక్కోసారి ముందు వెనక కావడంతో యాత్రికులు దారి తప్పిపోతుంటారు. పాల్తో పాటు యాత్రకు వచ్చిన వాళ్లలో ఏకంగా 4 తప్పిపోయారు. అధికారులు హెలికాప్టర్ ద్వారా గాలించి ఒక వనితను క్షేమంగా బేస్ క్యాంప్ తీసుకొచ్చారు. పాల్ బృంద సభ్యుల్లో ఇద్దరి జాడ ఇప్పటికీ తెలియడం లేదు. ఇవి ఇటీవల కాలంలో సంభవించిన ఘటనలు. అసలు హిమాలయాలంటేనే సాహసోపేతమైన అంశం. హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ తన తొలి యాత్రలో ఎవరెస్ట్ చేరుకోలేకపోయారు. కారణం ఆ సమయంలో నేపాల్ భూకంపం రావడంతో తన యాత్ర రద్దు చేసుకోవాల్సి వచ్చింది. నీలిమ బృందం ప్రమాదపుటంచెల వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చారు. ధైర్యం కోల్పోకుండా రెండోసారి తన ప్రయత్నాలు ప్రారంభించారు. నీలిమ సాహసయాత్ర నిర్విఘ్నంగా సాగాలన్న తలంపు కొద్దీ ఏపీ గవర్నమెంట్ 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేసింది. నీలిమ ఎట్టకేలకు తన రెండో ప్రయత్నంలో ఎవరెస్టును చేరి ఏపీ నుంచి ఈ ఫీట్ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ ఎక్కితే ప్రపంచ ప్రఖ్యాతి లభిస్తుంది. ఎందుకంటే ఎవరెస్ట్ పర్వతం ఎత్తు సముద్ర మట్టానికి 29,029 అడుగుల ఎత్తున ఉంటుంది. ఈ పర్వతం హిమాలయ పర్వతాల్లోని నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉన్న మహలాంగూర్ ప్రాంతంలో ఉంటుంది. ఈ పర్వతానికి దగ్గరలో లోట్సే, నుపుట్సే, చెంగట్సే లాంటి ఎత్తైన పర్వతాలుంటాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఎందరో ప్రయత్నించారు. ఇప్పటి వరకు సుమారు 5,000 మంది మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించినట్టు తెలుస్తోంది. వీళ్లలో 2,700 మంది విడిగా హిమాలయాలను చేరుకోగా మిగిలిన వాళ్లు బృందాలుగా పర్వతపుటంచులను చూడగలిగారు. హిమాలయాల్లోని డెత్ జోన్ వరకు వెళ్లటం సులభమే. అక్కడి నుంచి ముందుకెళ్లటమే కష్టం. ఈ జోన్ వరకు వెళ్లిన కొందరు తిరిగి వచ్చేస్తుంటారు. హిమాలయ అధిరోహించడం అంటే ప్రాణాలతో చెలగాటమేనని పదే పదే నిరూపితమవుతూనే ఉంది.
ఎవరెస్ట్ అధిరోహిస్తూ ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందారు. 1996లో ఎవరెస్ట్ మీద సంభవించిన అతిపెద్ద తుఫాన్లో ఒకేసారి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. లో భీకరమైన మంచు చర్యలు విరిగిపట్టడం వల్ల ఆ ఏడాది సుమారు 14 మంది షెర్పాలు చనిపోయారు. 2015లో భూకంపం వచ్చింది. దీంతో ఆ ఏడాది ఎవరెస్ట్ అధిరోహించడాన్ని ఆపేశారు. 2 సంవత్సరాల బ్రేక్ తర్వాత ఈసారి మళ్లీ ఎవరెస్ట్ అధిరోహణకు శ్రీకారం చుట్టారు. అనుమతిచ్చిన కొద్ది రోజుల్లోనే ఇన్నేసి దుర్వార్తలు వినాల్సి వస్తోంది. సుభాష్ పాల్ ఎవరెస్ట్ శిఖరంపై తుదిశ్వాస విడవటానికి ముందు ఆల్టిట్యూడ్ సిక్నెస్ తో డచ్, ఆస్ట్రేలియాకు చెందిన సాహసికులు మృతి చెందారు. ఈ ఏడాది ఎవరెస్ట్ ఎక్కుతున్న వాళ్లలో సుమారు 30 మంది అక్కడున్న చలికి విపరీతంగా బలహీనపడినట్లు తెలుస్తోంది. స్వతహాగా ఎత్తైన ప్రదేశంలో ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో ఆల్టిట్యూడ్ సిక్నెస్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇవి చాలదన్నట్టు ఈసారి యాత్ర సానుకూలంగా సాగేలా కనిపించడం లేదు. మంచు గోడలు కూలిపట్టం, పాల్ మృతి చెందడం లాంటి అంశాల వల్ల యాత్రికుల్లో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఈసారి కూడా వాతావరణం సరిగా లేకపోవడంతో ఎందరో పర్వతారోహకులు తమ యాత్ర రద్దు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.